శివాయ. ఓం నమ శివాయ. శివోహం శివోహం. ముందుగానే చెప్పినా కానీ మళ్ళా చెప్పుకుంటున్నా శివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ పొద్దుగాల సురువైన ఈ పండుగ రాత్రంతా జరిగి మళ్ళా తెల్లారి నాకు కొడుస్తుంది. దేశం మొత్తం శివరాత్రిని మస్తు సంబరంగా చేసుకున్నారు. మరి ఏడేడు ఎట్లయింది, అసలు గుడులను గోపురాలను ఎట్లా ముస్తాబ్ చేసిండ్రో ఓ పారు చూద్దామా, నడరి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అని శివనామ స్మరణతోని దేశంలో ఉన్న శివాలయాలన్నీ ఊగిపోయినాయుల్లా. శివరాత్రి పండుగ కాబట్టి శివునికి తీరుల పూజలు, తీరొక్క అభిషేకాలు, అర్చనలు, మొక్కులతోటి భక్తులతోని మస్తు సంబరంగా మారినాయి గుడులన్నీ. సూర్యుడు బయటికెళ్ళక ముందే గంగల మునిగి తడి బట్టలతోటి మొక్కులు పెట్టేటందుకు గుళ్ళకచ్చిండ్రు భక్తులంతా. ఇక మన తెలుగు రాష్ట్రాలలోనైతే శివరాత్రి పండుగను మస్తు ఘనంగా చేసిర్రు. కురవి వీరన్న స్వామికి సీఎం కేసీఆర్ సార్ బంగారు మీసాలు పెట్టి సర్కార్ తరపున మొక్కులు పెట్టిండు. ఇక మంత్రి హరీష్ రావు సారు, అసెంబ్లీ చిన్న స్పీకర్ పద్మక్క ఏడుపాయల కాడ దేవునికి పట్టు బట్టలు పెట్టి మొక్కులు అప్పచెప్పిండ్రు. ఇక కోటప్ప కొండ కాడనేమో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల సారు, మంత్రి పత్తిపాటి పుల్లారావు సారు సర్కార్ తరపున మొక్కులు పెట్టిండ్రు. ఇక ఫ్యాన్ గుర్తు లీడర్ రోజక్కనేమో తిరుపతి వెంకన్నకు మొక్కులు పెట్టింది. ఇక ఎమ్లాడ రాజన్న కాడ, శ్రీశైలం మల్లన్న కాడ, మహానంది మల్లికార్జునుడు, యాదాద్రి నరసన్న కాడ అయితే గుళ్ళన్ని కరెంటు దీపాలతోటి చిన్న రంగు లైట్లతోని జోర్దార్గా గుళ్ళు మొత్తం అలంకరణ చేసిర్రు. ఎమ్లాడకు వచ్చిన భక్తులు తిప్పలు పడకుండా మొక్కులు పెట్టుకునే తందుకు ఎన్ని శివలింగాలను పెట్టిండ్రో చూడుర్రి. చూస్తుంటే కోటి లింగాలు ఇక్కడనే ఉన్నట్టు అనిపిస్తలేదు. శివయ్య మాలలు తీసుకున్న స్వాములు కొంతమంది నడుచుకుంటూ వచ్చి బోలా శంకరుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక పరమేశ్వరుని గుళ్ళన్ని శివనామ స్మరణలతోని మారు మోగిపోయినాయి. పరమశివుని భక్తులు మొక్కిన కోరికలు తీరాలని ఇంటి ముంగట దీపం పెట్టుకొని శివుణ్ణి కొలుసుకున్నారు. ఇక ఉపవాసాల సంగతి అయితే చెప్పనే వద్దు. దినమంతా బువ్వ తినకుంటుంటారు కాబట్టి పండ్లు అమ్మేటోళ్లకు, పండ్ల రసాలు వేసేటోళ్లకు పుల్లు గిరాకీ నడిచింది. పువ్వుల ధరలు అయితే అందుకోని కాడికి పోయినాయి. ఇక ఇవి ఎప్పటికి ఉండేదే గాని దేవుడా నీ సల్లని సూపు అందరి మీద ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ.